అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎదురుమొండి, నాచుకుంట, ఎలిచెట్ల దెబ్బ ఈ మూడు పంచాయతీల్లో ఉన్నటువంటి హ్యామ్లెట్లు కానీ బాగా దెబ్బతింటం జరిగింది. అమీన్గేట శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారి యొక్క కోరిక మేరకు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, నేను అందరం కలిసి రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ఎదురుమండి, నాచుకుంట, ఎలిచెట్ల దెబ్బ ఈ గ్రామాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. నిజంగా ఇక్కడ జీవనం అనేది చాలా కష్టసాధ్యమైనది. సామాన్యుడు ఇక్కడ జీవించడం అనేది చాలా సాధ్యం కాని పరిస్థితి ఏమో అనిపిస్తుంది. మామూలు సామాన్యులు మిగతా గ్రామాల్లో ఊర్లలో ఉండేవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉండాలంటే, ఇది రెండు దీవులుగా ఉండి ఎదురుమొండి, నాచుకుంటా ఒక దీవి అయితే ఎలిచెట్ల దెబ్బ మరొక దీవి. వీరికి వైద్య సహాయం ఉండే పరిస్థితి లేదు. వైద్యం కావాలంటే దుర్లభమైన పరిస్థితి. అందుకొరకని చెప్పని ముందుగా అవసరమైతే లాంచ్ అంబులెన్స్ కానీ, బోట్ అంబులెన్స్ కానీ 108 సర్వీస్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ గారు 108 సర్వీస్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ గారు, రమేష్ గారు, ఎమ్మెల్యే రమేష్ గారు జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి రాసి ఇమ్మీడియట్గా చేస్తున్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారికి అలాగే వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా వారికి వ్యక్తిగతంగా చెప్పి ఈ బోట్లోనూ లేకపోతే లాంచీలోనూ ఒక 108 సర్వీస్ ఉండేట్టుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారి సలహా, సింహాద్రి రమేష్ గారి సలహా మేరకు దాన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన సీఎం గారికి తీసుకెళ్ళి చెప్తాం. ఇకపోతే సుమారుగా ఎదురుమొండిలో 400 ఎకరాలు, అలాగే నాచుగుంటలో 350 ఎకరాలు, అలాగే ఎలిచెట్ల దెబ్బలో ఒక 500 ఎకరాలు వరి ఊడ్చిన తర్వాత ఎన్ని పొలాలు నీట మునిగి చనిపోయిన పరిస్థితి, ఇక ఈ బతికే పరిస్థితి కనబడతలేదు. ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు, శాసనసభ్యులు మీ అందరం కలిసి చూడటం జరిగింది. ఎక్కడ కూడా ఏ వరి పొలం కూడా ఇది బతికే పరిస్థితి కనపట్లేదు. సుమారుగా 1200 ఎకరాలు 1200 ఎకరాల పైచీలుకున్నటువంటి వ్యవసాయ భూమి మొత్తం కూడా వాళ్ళకి సంవత్సరానికి భగవంతుడి దయతో ఒక పంట బతికితే చాలు అనే పరిస్థితిలో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అట్లాంటిది సుమారుగా ఎకరానికి 12,000 నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ అంతా నష్టపోయిన పరిస్థితి కనపడుతుంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ వరద తగ్గంగానే మొత్తం అన్ని వ్యవసాయ భూములన్నీ కూడా దానికి నష్టపరిహారం లభించేదానికి వెంటనే నమోదు చేయిస్తామని చెప్పని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఆ గ్రామంలో ఇళ్ళు ఉంటున్నప్పటికి కూడా సుమారుగా 450 నుంచి 500 కాపురాలు ఉంటున్నప్పటికి కూడా ఏ ఒక్క ఇంటికి కూడా వారి ఇంటి ఆధారం అనేది ఒక కాగితం కూడా లేని పరిస్థితి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి దృష్టికి, నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నాచుగుంటలో వెంటనే డిసెంబర్ 25వ తారీఖున ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నాచుగుంటలోని ప్రతి ఇంటికి కూడా ఇంటి పట్టా ఇవ్వటం జరుగుతుంది అనేది కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా గట్టిగా చెప్పారు, నేను డిసెంబర్ 25వ తారీఖున పట్టా ఇవ్వకపోతే కనుక నేను ఈ గ్రామానికి రాను, మళ్ళీ ఓటు కూడా అడుక్కొని ఈ గ్రామంలో నాచుగుంటలో అని చెప్పారు. ఖచ్చితంగా డిసెంబర్ 25వ తారీఖున సింహాద్రి రమేష్ గారి చేతుల మీదుగా ఇళ్ళన్నిటి కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంచినీళ్ళ సమస్య ఒకటి చెప్పారు. అలాగే ఈ ఫ్లడ్ బ్యాంక్ కొట్టుకుపోవటం, గండిపట్టడం వల్ల ఈ 750 ఎకరాలు ఏది నాచుగుంట కానీ ఎదురుమొండి కానీ 750 ఎకరాలు కూడా గండిపట్టడం వల్ల పాత ఫ్లడ్ బ్యాంక్ గండిపట్టడం వల్ల ఈ ముంపు జరిగిందని చెప్పని, ఆ గండి పడకుండా ఉంటే మా పొలాలు బతికుండే అని చెప్పని వారందరూ కూడా ఆవేదనగా చెప్పారు. తక్షణమే దానికి కావాల్సినటువంటి ఎస్టిమేట్లన్నీ చేయించి ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫ్లడ్ బ్యాంక్ని కూడా పునరుద్ధరించేదానికి నూతనంగా నిర్మాణం చేయడానికి కూడా బాధ్యత తీసుకున్నాం. అట్లాగే గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు అడిగారు. అట్లాగే పొలాలకు వెళ్ళేటువంటి అది మట్టి గ్రావెల్ కలిపి గ్రావెల్ రోడ్లు కూడా కావాలని చెప్పని అడిగారు. అట్లాగే అక్కడ ఎలిచెట్ల దెబ్బలో కూడా రోడ్లు కావాలని, అట్లాగే ఎరోడ్ అయిపోతుంది గ్రామం అంతా కూడా, ఊరు కోసుకుపోకుండా రిటైనింగ్ వాల్ ఒకటి కావాలని చెప్పని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు.
అట్లాగే మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు నాచుకుంటలో మంచినీళ్ళు శుభ్రంగా పైప్ లైన్ ఏదో డ్యామేజ్ అయ్యి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మధ్యలో పైప్ లైన్ ఒకటి రీప్లేస్ చేయాలని అడిగారు. అలాగే జింకపాలెం అనే గ్రామానికి కరెంటు వైర్లు పాత అయిపోయినాయి, వైర్లన్నీ కూడా మార్చాలి. అలాగే 3వ వైర్ లేదు, వీధి బల్బులు వెలగట్లేదని చెప్పారు. తక్షణం ఎమ్మెల్యే గారు మేము అవి చేయిస్తామని చెప్పాం. అట్లాగే రోడ్డు ఒకటి కోతకు గురవుతుందని చెప్పని జింకపాలెం వాళ్ళు చెప్పారు. ఆ రోడ్డు కూడా కోతకు గురవ్వకుండా ఏం చేయాలనేది పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరద తగ్గంగానే వాళ్ళు వచ్చి కూడా అంచనాలు చేయడం జరుగుతుంది. ఇట్లా తక్షణం వీరికి కావాల్సినటువంటి, అట్లాగే నాచుగుంట్లో వ్యవసాయ భూమికి కూడా పట్టాలు కావాలని అడిగారు. ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ కొంత, ప్రభుత్వ భూమి కొంత ఉంది కాబట్టి ఏది ఫారెస్టు ఏది కాదనేది సర్వే చేయించి వేసవకాలంలో చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే ఎదురుమొండికి నాచుగుంటకి మధ్యలో ఉన్నటువంటి 3.2 కిలోమీటర్ల ఫారెస్ట్ భూభాగంలో గ్రావెల్ రోడ్డు ఉంది. అది బాగా ఇబ్బందికరంగా ఉండి కోతకు గురై మోటార్ సైకిల్ వెళ్ళటానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి మేము ఇప్పుడు చూసాం. అది సింహాద్రి రమేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా రోడ్డు ఫారెస్ట్ వాళ్ళతో లైజన్ చేస్తూ దానికి కావలసినటువంటి రోడ్డు పునర్నిర్మాణానికి, రోడ్డు రిపేర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. తొందరలోనే ఖచ్చితంగా ఆయన సఫలీకృతం అవుతాడనేది మా అందరికి కూడా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారికి మాకు ఆయన చేస్తున్న తీరు మేము చూసాం, మా అందరినీ వాడుతున్న పరిస్థితులు చూసాం. ఖచ్చితంగా అది రోడ్డు కూడా పునర్నిర్మాణం రిపేర్ జరుగుద్ది అనేది కూడా ఎమ్మెల్యే గారు చేయిస్తాడని చెప్పినది కూడా ఈ గ్రామస్తులకి మాట చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. సూత్రప్రాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అమినిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారి యొక్క కోరికని అంగీకరించడం జరిగింది. దానికి దరిమిలా మిగతా కావాల్సిన కార్యక్రమాలు, దీనికి డిపిఆర్ తయారు చేయడానికి కానీ, సర్వే చేయడానికి కానీ, బ్యాథమెట్రిక్ స్టడీ కానీ, అట్లాగే సాయిల్ టెస్టింగ్ కానీ ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత టెండర్లు పిలవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి మనం అని చెప్పి, మళ్ళీ ఓట్లకి వెళ్ళలోపు చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు దానికి అంగీకరించారు. దానికి కావాల్సినటువంటి మిగతా స్టడీస్ కోసం ఆదేశించడం జరిగింది.